కోరుకో అన్నాడు. ఆ మాట వినగానే అమ్మవారు చిరునవ్వు నవ్వుకున్నారు. ఏమిటి నాథ, మీరు నాకు వరమిస్తారా? సరే, మీరు కోరుకోమంటున్నారు కాబట్టి, మీరు నాకు వరము ఇస్తానంటున్నారు కాబట్టి, మీరు మెచ్చిన, మీకు నచ్చిన ఒక్క పతివ్రత కథ చెప్పండి, విని ఆనందపడతాను అన్నది పార్వతీదేవి. ఆ మాట విన్నటువంటి పరమేశ్వరుడు భక్కున నవ్వాడు. దేవి, పతివ్రత కథ చెప్పాలి అంటే నీ కథను నీకే వినిపించాలి. మరి నీవు తప్ప ఎవరున్నారు పతివ్రతను? నీవు సామాన్యురాలిగా దేవి, నీవు సామాన్యురాలిగా ఆదిశక్తి వినేవా, ఆదిశక్తి వినేవో ఆధారభూతవు అనిల లోకములగా అద్రితనయా.